హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు. అవేంటి అంటే, నువ్వు ఫార్మసిస్టు కదా, ఫార్మసిస్ట్కి సప్లిమెంట్స్ గురించి చెప్పే ఎలిజిబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నువ్వేమైనా డాక్టర్వా, మందుల గురించి ఎందుకు చెప్తున్నావు, సప్లిమెంట్స్ గురించి ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి కొన్ని రకాల కొద్ది మొత్తం కామెంట్స్ అయితే వస్తున్నాయి. వాటన్నింటికి ఒక్కసారి క్లారిఫికేషన్ ఇస్తే ప్రతి ఒక్కరికి, అంటే తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. ఆ కామెంట్ చూసినప్పుడు తెలియని వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఇతను డాక్టర్ కాదు కదా, ఎందుకు చెప్తున్నాడు వీటి గురించి అని చెప్పని అనుకుంటారనమాట. దానికోసమే ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మెడికల్ ఫీల్డ్లో డాక్టర్ తర్వాత మెడిసిన్ గురించి కానీ, దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ, దాని యూసేజ్ గురించి కానీ, మెకానిజం గురించి కానీ, అంటే అది ఎలా పనిచేస్తుంది మన బాడీ మీద, దానివల్ల వచ్చే కాంట్రా ఇండికేషన్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్, వీటన్నింటి గురించి డాక్టర్ తర్వాత వాటి గురించి చెప్పే ఎలిజిబిలిటీ కానీ, క్వాలిఫికేషన్ కానీ, ఆ అర్హత కానీ కేవలం ఫార్మసిస్ట్కి మాత్రమే ఉంటుంది. కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు. మన ఇండియాలో ఉన్న ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అంటే, ఫార్మసిస్ట్ అనేవాడికి అసలు వాల్యూయే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఫార్మసిస్టులు ఏంటంటే ఈ సర్టిఫికేట్లు పక్కన ఇచ్చేయడం కానీ, లేదు అంటే వాళ్ళు ఫార్మసీ ఫీల్డ్ని వదిలిపెట్టి ఇంకా రకరకాల రంగాల్లో ఉండటం వల్ల కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ తక్కువ ఉండటం వల్ల ఎవరికి తెలియట్లేదు. ఫార్మసిస్ట్ అనే వాడి వాల్యూ అనేది సమాజానికి తెలియకుండా పోయింది. అది ఇంకా మేము ఫార్మసీ చదివినందుకు మా దురదృష్టమో తెలియదు, ఇంకేదో తెలియదు, కానీ అది అలా అయిపోయిందనమాట. సో అయితే నేను అసలు సప్లిమెంట్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థం అవ్వాలి అని అంటే, నాది ఫార్మసీ 2013లో బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత పీజీ సెట్ రాశాను, ర్యాంక్ వచ్చింది, ఎంఫార్మసీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ప్రాజెక్ట్ చేయలేకపోయాను. సో అందుకని నేను ఎంఫార్మ్ డిస్కంటిన్యూ చేశాను. నేను ఎప్పుడు కూడా మన వీడియోస్లో ఎంఫార్మ్ చేశానని ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే డిస్కంటిన్యూ చేశాను కాబట్టి నిజాయితీగానే ఉన్నాను. 2014 డిస్కంటిన్యూ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి నేను హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నాను 2021 వరకు. సో హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి పేషెంట్ యొక్క ఫైల్ని నేను చెక్ చేసేవాడిని. అంటే మా దగ్గరికి వస్తారు కదా, మేమే బిల్ చేస్తాము, మందులు మేమే ఇస్తాము. ప్రతి ఒక్క ఫైల్లో ఆ పేషెంట్ హాస్పిటల్కి దేనికి వచ్చాడు, అతనికి ఏ మందులు రాశారు, ఏ టెస్టులు చేశారు, తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ మళ్ళీ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి కొన్ని కంప్లైంట్స్ చెప్తాడు. మాకు ఇవి వాడటం వల్ల ఇలా ఉంటుంది, ఇలా తగ్గట్లేదు, ఇలా ఎక్కువైనాయి అని, నొప్పులు ఎక్కువైనాయి అని, ఇట్లా కొన్ని కంప్లైంట్స్ అయితే చెప్తుంటారు. సో వాటిలో నేను ముఖ్యంగా బాగా గమనించిన విషయం ఏంటి అని అంటే, నెర్వ్ డ్యామేజ్ అయినప్పుడు కాళ్ళు, చేతులు, తిమ్ముర్లు, మంటలు, నొప్పులు, సూదులతో గుచ్చినట్టు ఉండటం, మొద్దుబారినట్టు ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా. మనకి అల్లోపతిలో, మోడర్న్ మెడిసిన్లో మనకు ఉండేది ఏంటి, ప్రెగాబలిన్, గాబాపెంటిన్, ఇవన్నీ రాస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఇవి రాస్తారు. అవి రాసినప్పుడు ఏంటంటే, అవి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. సో చాలామంది ఈ కంప్లైంట్ అరైజ్ చేయడం నేను చూశాను, సంవత్సరాలుగా చూశాను. అయితే నాకు అప్పుడు ఒక క్వశ్చన్ అనేది నా బ్రెయిన్లో అరైజ్ అయింది. ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నప్పటికీ పేషెంట్కి ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు, పేషెంట్ చాలా సఫర్ అవుతున్నాడు, ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏమీ లేదా అనేది అప్పుడు నాకు నా బ్రెయిన్కి వచ్చిన క్వశ్చన్. అప్పుడు నా రీసెర్చ్ మొదలైందనమాట. అంటే అసలు పేషెంట్కి లోపల ఏం జరుగుతుంది, లోపల బాడీలో ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ ప్రాబ్లం వల్ల ఈ లక్షణాలన్నీ వస్తాయి, వాటికి అసలు వెనకమాల మెయిన్ రూట్ కాస్ ఏముంటుంది, మనం ఇచ్చే అల్లోపతి మందులు అనేది ఆ మెయిన్ రూట్ కాస్ని ఫిక్స్ చేస్తున్నాయా, లేదంటే లక్షణాన్ని తగ్గిస్తున్నాయా అనే దాన్ని బేస్ చేసుకొని నేను ఈ సప్లిమెంట్స్ వైపు వచ్చానమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మన బి కాంప్లెక్స్ విటమిన్స్లో విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ B12, ఇవన్నీ చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. బి కాంప్లెక్స్ విటమిన్ వీటి రోల్ అనేది మనకి నర్వస్ సిస్టమ్ హెల్త్లో చాలా ఉంటుంది. నేను ప్రాక్టికల్గా చాలా మందిని చూశాను. B12, B1 పెంచుకున్న వాళ్ళకి ఈ నెర్వ్ డ్యామేజ్ అయినా, లేదంటే షుగర్ వల్ల నెర్వ్ డ్యామేజ్ అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి కూడా
అవి తగ్గిపోవటం నేను చాలా మందిలో గమనించాననమాట. సో, ఆ కారణంగా ప్రతి ఒక్క దానికి సప్లిమెంట్ సైడు మనకి ఏముంటుంది అనే విధంగా నా రీసెర్చ్ అనేది స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే నేను చెప్పేది ఎలా చెప్తాను అనంటే, ఒక సప్లిమెంట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ గురించి మన తెలుగులో ఏ డాక్టర్స్ కూడా చెప్పరు. ఎందుకంటే అల్లోపతి ప్రోటోకాల్ కాదు ఇది. సప్లిమెంట్స్ వేరు, అల్లోపతి మెడిసిన్ వేరు. కాబట్టి అల్లోపతి డాక్టర్స్ చెప్పరు కాబట్టి దానికి ప్రాక్టికల్‌గా మనం చెప్పేటప్పుడు దానివల్ల పేషెంట్‌కి యూజ్ అయ్యే విధంగా ఉండేటట్టు ఉంటేనే నేను దాని గురించి చెప్తాను. అలా చెప్పాలి అనంటే నేను మీకంటే ముందు చాలా క్లియర్‌గా స్టడీ చేస్తేనే దాని గురించి మీకు చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నా కంప్యూటర్‌లో సప్లిమెంట్స్ గురించి చాలా రకాల బుక్స్, పీడిఎఫ్స్ ఉన్నాయి. అండ్ ఫారిన్ డాక్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సప్లిమెంట్స్ గురించి ఏం చెప్తున్నారనేది నేను చాలా క్లియర్‌గా వింటాను. అవన్నీ విన్న తర్వాత ఆ సప్లిమెంట్స్ మనకి మార్కెట్‌లో ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాయనేది చూసుకుంటాను. ఆ ఉన్న దాంట్లో ఆటికి రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తప్పనిచ్చి సప్లిమెంట్స్ టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ మీద చాలా మంది సప్లిమెంట్స్ మీద బేస్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకుంటున్నారు. అలాంటి వాళ్ళు జెన్యూన్‌గా రివ్యూస్ ఇస్తారు. ప్రతి ఒక్క సప్లిమెంట్‌కి రివ్యూ అనేది ఉంటుంది. సో, వాళ్ళు ఇచ్చే రివ్యూని బేస్ చేసుకొని నేను ఆ సప్లిమెంటు ఎంతమంది వాడితే అంతమందికి యూజ్ అవుతుంది. అసలు ఆ సప్లిమెంటు ఎవరెవరు యూజ్ చేయొచ్చు అనే దాన్ని క్లియర్‌గా తెలుసుకొని అప్పుడు మాత్రమే దాని గురించి నేను వీడియో చేస్తాను. ఇదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా కొంతమంది అడుగుతారు. సప్లిమెంట్స్‌కి మీరు చెప్పేయన్నీ అసలు జెన్యూనేనా? మీరు చెప్పేది అసలు జెన్యూన్ వీడియోసేనా? అని చెప్పని కూడా కామెంట్స్ చేస్తున్నారు. జెన్యూన్ వీడియోసా? కాదా? అనేది కూడా మీకే అర్థమవుతుంది. నేను చెప్పేవన్నీ కొత్తయి కాదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినయి. ఇప్పుడు కాదు. మనిషి పుట్టినప్పుడే ఎగ్జిస్ట్ అయినవి ఇవన్నీ. ఇప్పుడు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మన బాడీలో ఉండేవి. వీటి గురించి మనకి ఇప్పటిదాకా తెలీదు. సో, నేను దాని గురించి రీసెర్చ్ చేసి కనుక్కొని మీకు చెప్తున్నాను. నేను కొత్తయి చెప్పట్లేదు. ఉన్న వాటినే ఎవరు చెప్పట్లేదు కాబట్టి, వాటి ప్రాముఖ్యత మన శరీరంలో చాలా ఉంది కాబట్టి, మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి నేను చెప్తున్నాను కాబట్టి, నాకు సపోర్ట్ చేస్తే, మీరు బూస్టప్ ఇస్తే నేను ఇంకా మీకు మంచి సప్లిమెంట్స్ మన బాడీకి యూజ్ అయ్యేయి. అల్లోపతిలో మందులు వాడినా తగ్గనటువంటి కొన్ని రకాల డిసీజెస్‌కి సప్లిమెంట్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. సో, వాటి గురించి నేను మీకు క్లియర్‌గా చెప్తాను. క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసాను ఇంకా. మీరు దీని గురించి ఎలా తీసుకున్నా గానీ ఇంక నేనైతే ఏమీ చేయలేను. ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్తే ఈరోజు ఒక కొత్త సప్లిమెంట్ గురించి నేను తీసుకొనొచ్చాను. ఇదైతే తెలుగులో ఇంతవరకు ఎవ్వరు ఏ డాక్టర్ కూడా చెప్పలేదు. ఫారిన్ డాక్టర్స్ చాలా మంది చెప్పారు. ఫారిన్‌లో చాలా మంది ఈ సప్లిమెంట్స్ అయితే వాడుతున్నారు. అదే టడ్కా. టడ్కా అంటే టౌరిన్ ప్లస్ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనమాట. యాక్చువల్‌గా ఇది మన బాడీలో న్యాచురల్‌గా తయారవుతుంది. కానీ లిటిల్ అమౌంట్‌లో మాత్రమే తయారవుతుంది. ఇదేంటి అంటే ఒక వాటర్ సాల్యుబుల్ బైల్ యాసిడ్. బైల్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అనంటే, మనం తిన్న ఫుడ్‌లో నుంచి వచ్చే ఫ్యాట్‌ని డైజెషన్ చేయటానికి అండ్ న్యూట్రియంట్స్‌ని మన బాడీకి అబ్జార్ప్షన్ చేయటానికి ఈ బైల్ యాసిడ్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా అవసరం కూడా అనమాట. మనకి ఈ రీసెర్చ్‌లు ఏం చెప్తున్నాయి? సప్లిమెంట్ సైడ్ నుంచి మనము ఈ టట్కా సప్లిమెంట్స్ వాడినప్పుడు మన బాడీకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనంటే, లివర్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేయటానికి, మీకు డైజెషన్‌ని ఇంప్రూవ్ చేయటానికి ఉపయోగపడుతుంది. బైల్ ఫ్లోని పెంచడానికి ఉపయోగపడుతుంది. గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయటానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఈ టడ్కా సప్లిమెంట్ అనేది యూజ్ అవుతుంది. అయితే మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, టడ్కా అనేది మనకి లివర్‌లో తయారయ్యి గాల్ బ్లాడర్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇది స్మాల్ ఇంటెస్టైన్‌లో సెక్రెషన్ జరిగి మీరు తిన్న ఫుడ్ నుంచి వచ్చే ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని డైజెషన్ చేసి దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరిగే విధంగా చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన శరీరంలో ఉండే ADEK ఈ 4 రకాలు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఈ 4 రకాల విటమిన్స్ మన బాడీకి అబ్జార్ప్షన్ జరగాలి అనంటే ఈ టడ్కా అనేది మన బాడీలో చాలా అవసరం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి వేస్ట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో బైలిరూబిన్ ఉంటుంది కదా, దానిని
మన శరీరం నుంచి ఎలిమినేట్ చేయటానికి కూడా ఈ టట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. అయితే ముఖ్యంగా మనకి టట్కా అనేది 5 రకాల బెనిఫిట్స్ తోటి ఉంటుంది. ఇట్ సపోర్ట్ హెల్తీ బైల్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. 2 న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్‌ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అంటే పెంచుతుంది. మనం తినే ఫుడ్‌లో నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ న్యూట్రియంట్స్ అన్నీ మనకి అబ్జార్ప్షన్ జరిగితేనే మన బాడీకి ఉపయోగపడుతుంది. అదే అబ్జార్ప్షన్ జరగలేదనుకోండి, తిన్నది తిన్నట్టు బయటికెళ్ళిపోతే మనకి ఎనర్జీ ఉండదు, న్యూట్రియంట్స్ మన బాడీలో ఉండవు. డైజెస్టివ్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. చెప్పాను కదా! మనకి ఫ్యాట్ ఏదైతే మనం తింటామో, ఆ ఫ్యాట్‌నంతా డైజెషన్ చేసేది ఈ టడ్కానే. 4 లివర్ ఫంక్షన్‌ని పెంచుతుంది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే లివర్‌లో కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఏఎల్టీ అని, ఏఎస్టీ అని, ఏఎల్పీ అని వీటి లెవెల్స్ అనేది పెంచటం వల్ల మీకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ స్ట్రెస్ అని ఉంటుంది. సో, దాన్ని తగ్గించి లివర్‌లో ఉండే సెల్ డెత్‌ని ఇది ఆపుతుంది. సెల్ డెత్‌ని ఆపటం కారణంగా మీకు లివర్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. యాక్చువల్‌గా ఈ టట్కా అనేది ఎవరు తీసుకోవాలి? ఎంత డోస్ తీసుకోవాలి? ఏంటి అనంటే సాధారణంగా డోస్ అనేది మీరు వాడే పర్పస్ మీద బేస్ అయి ఉంటుందనమాట. ఆ రిక్వైర్మెంట్ అనేది. మామూలుగా అయితే దీన్ని 250 ఎంజీ నుంచి 500 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అయితే జనరల్‌గా లోవర్ డోస్ నుంచి గ్రాడ్యువల్‌గా మీ రిక్వైర్మెంట్‌ని బట్టి, నీడ్‌ని బట్టి దాన్ని పెంచుకోవచ్చనమాట. మీకు ఆప్టిమల్ రేంజ్ రిజల్ట్ గనక రావాలి అనంటే దీన్ని డైలీ 2 టైమ్స్ తీసుకోవచ్చు. అంటే మార్నింగు, ఆఫ్టర్‌నూను. ఈ టట్కా లెవెల్స్ మీకు బాడీలో గనక కాన్స్టెంట్‌గా త్రూఔట్ బాడీ గనక మెయింటైన్ అవ్వాయి అంటే, ఇప్పుడు ఈ 5 రకాల బెనిఫిట్స్ ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీకు అందుతాయన్నట్టు. అయితే దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అనంటే, మీరు తీసుకునే పర్పస్ మీద దాన్ని బేస్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లివర్ హెల్త్, సెల్యులార్ హెల్త్ బెనిఫిట్స్ కోసం మీరు తీసుకోవాలి అనుకోండి. అప్పుడు మీరు దీన్ని ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. దానివల్ల అది అబ్జార్ప్షన్ బాగా ఉండి, ఆ వేలో అది బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు డైజెషన్ హెల్త్ గానీ, ఫ్యాట్ డైజెషన్ అవ్వాలన్నా, బైల్ ఫ్లో మీకు లేకపోతే తక్కువైందనుకోండి, బైల్ ఫ్లోని పెంచుకోవాలన్నా, ఆ సిట్యుయేషన్‌లో మీరు తీసుకోవాలి అనుకుంటే దీన్ని విత్ మీల్స్ గానీ, లేదంటే ఆఫ్టర్ మీల్స్ గానీ తీసుకోవటం వల్ల మీకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే జనరల్‌గా ఇది సప్లిమెంట్స్ కాబట్టి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. కాకపోతే కొంతమందిలో లిటిల్ బిట్ బ్లాటింగ్ ఉండటం గానీ, డయేరియా ఉండటం గానీ, నాసియా ఉండటం గానీ కొంతమంది రేర్ కేస్‌లో చూడొచ్చు. అయితే టడ్కా అనేది కొంతమందిలో తీసుకోకూడదనమాట. అంటే అవాయిడ్ చేయాలి. వాళ్ళెవరు అంటే మీకు బైల్ డక్ట్‌లో అబ్‌స్ట్రక్షన్ ఉన్నవాళ్ళు, లివర్ సిర్రోసిస్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ టట్కా సప్లిమెంట్స్ అనేవి తీసుకోకూడదు. ఇంకా రిమైనింగ్ ఏదైతే నేను చెప్పానో వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి మీ దగ్గర ఉన్న కన్సల్టెంట్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దీని గురించి ఇంకా క్లియర్‌గా మీరు తెలుసుకొని, మీకు దీని నీడ్ గాని, రిక్వైర్మెంట్ గాని ఉంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి తెలుసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్‌లో సప్లిమెంట్స్ గురించి మీకేదైనా డౌట్ ఉంటే, ఇంకా మీరు పర్సనల్‌గా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో నుంచి గానీ, లేదు అంటే కన్సల్టేషన్ నంబర్ ఉంటుందండి. కన్సల్టేషన్ తీసుకొని గానీ నాకు కాల్ చేయండి. యాస్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ.